హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వడపప్పు పానకం ఎలా తయారు చేయాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ముందుగా అయితే నేను వడపప్పు తయారీ విధానం మీకు చూపిస్తాను. వడపప్పుకి నేను ముందుగా పెసరపప్పు అయితే కావాలి మనకి. నేను ఒక టీ గ్లాస్ అంత పెసరపప్పునైతే తీసి ఒక 3 గంటలైతే నానపెట్టుకున్నాను. దానికి కావాల్సిన ఐటెమ్స్ వచ్చేసి 3 గంటలు నానపెట్టుకున్న టీ గ్లాసు పెసరపప్పుని 3 నుంచి 4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ఉబ్బిన తర్వాత మనకి కొంచెం నానిన తర్వాత ఇలా వస్తాయి. వీటిని ఇప్పుడు మనము ఏ గిన్నెలో అయితే మనం కలుపుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో తీసుకుందాము. నేను కొంచెం తక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను. మాకు ఈ క్వాంటిటీ సరిపోతుంది. అందుకని చెప్పి ఒక టీ గ్లాసు తీసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఆ గిన్నెలో వేసేసుకుందాము. ఆ గిన్నెలో వేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పెసరపప్పు ఎక్కువసేపు నానితే మనకి స్మెల్ వచ్చేస్తుందనమాట. అందుకని చెప్పి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. పెసరపప్పు కొంచెం తక్కువ టైం అయినా సరిపోతుంది. ఇప్పుడు మనము వడపప్పు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. శ్రీరామనవమి రోజు కంపల్సరీగా వడపప్పు అయితే తినాలి. కాబట్టి మనం వడపప్పుని చేసుకుందాము. మనకి ఇంట్లో తయారు చేసుకోవడం కుదరకపోతే మీరు గుడి దగ్గరైనా వడపప్పు తీసుకోవచ్చు. మనం ఇందులో యాడ్ చేయాల్సింది మామిడికాయ ముక్కలు కంపల్సరీగా వడపప్పులో అయితే యాడ్ చేయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము పెసరపప్పులో వేసుకుందాము. నేనైతే సగం మామిడికాయలో కొంచెం సగం వద్ద అయితే తీసుకున్నాను. మీకు ఆ గిన్నెలో చూపిస్తున్నా కదా, దానిలో కరెక్ట్గా చెప్పాలి అంటే ఒక 10-15 పీసెస్ అయితే యాడ్ చేశాను. చిన్న చిన్నగా కట్ చేశాను కదా, సో ఆ పీసెస్ అయితే నేను యాడ్ చేశాను. మీకు స్మాల్ అమౌంట్లో చూపిస్తున్నాను, మీరు కొంచెం పెద్ద అమౌంట్లో చేసుకోవచ్చు. మేము ఉండేది నలుగురమే, మాకు సరిపోతుంది అది. ఇంకా కొబ్బరి కంపల్సరీగా యాడ్ చేస్తారండి. మనము గుడిలో కొబ్బరికాయ కొడతాం కాబట్టి, లేదా ఇంట్లో పూజ చేసుకొని కొబ్బరికాయ కొడతాం కాబట్టి కంపల్సరీగా మనం వడపప్పులో అయితే మనకి కొబ్బరి యాడ్ చేసుకుందాం. కొబ్బరి యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. సో అందుకని చెప్పి మనము కొబ్బరి ముక్కలు అయితే యాడ్ చేసుకుందాం. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అయితే బెల్లాన్ని మనము కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవచ్చు, లేదా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు డైరెక్ట్గా కట్ చేసుకునే విధానమే చూపిస్తున్నానండి. నేను ఇట్లా డైరెక్ట్గా కట్ చేసేసుకొని నేను చేసే వడపప్పులు అయితే వేసేస్తున్నాను అనమాట. ఎంతంటే హాఫ్ అయితే సరిపోతుంది. అక్కడ చిన్న బౌల్ ఉంది కదా, సో ఆ బౌల్లో 2 కప్పులు అయితే మనకి సరిపోతుంది. మనకి టేస్ట్ని బట్టి బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అండి. కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం మనకి టేస్ట్ అన్నీ బ్యాలెన్స్ అవ్వాలి అంటే కొంచెం సగం కప్పు దాకా మనము కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. వడపప్పు చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ కూడా. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి బెల్లము, మామిడికాయ, ఇంకా కొబ్బరి, వడపప్పు, పెసరపప్పు, ఇవన్నీ ఒక పెసరపప్పు ఒక్కటే మనం ఒక 3 అవర్స్ నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకున్నామంటే మాత్రం మనం శ్రీరామనవమి రోజు ఉదయాన్నే లేచి నానపెట్టుకున్నా కానీ మనకి సరిపోతుంది. ఇలా మనం మొత్తం మిక్స్ చేసేసుకొని ప్రసాదం దేవుడి దగ్గర పెట్టేసి ఆ తర్వాత మనం ఆ ప్రసాదం స్వీకరిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం పానకం తయారు చేసుకుందాము. పానకానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి బెల్లము, చిన్న కప్పు బెల్లం అయితే సరిపోతుంది, యాలుక్కాయలు, అలాగే మిరియాలు, నీళ్లు. ఇవి ఉంటే మనము పానకం ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేనైతే టీ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ, అలాగే పెద్ద గ్లాస్ కన్నా కొంచెం తక్కువ గ్లాస్తో అయితే నేను చేసుకుంటున్నానండి. సో నాకైతే ఈ పానకం మీకు చూపిద్దామని చెప్పి నేను ఇంత తక్కువ క్వాంటిటీ అయితే చేసుకుంటున్నాను. దానికి కావాల్సింది ఏంటంటే మనం ముందుగా దంచే ఉంటుంది కదా, సో అది తీసుకొని ముందు మిరియాలు అయితే కొంచెం దంచుకుందాము. చిన్న రోల్ తీసుకొని దానిలో మిరియాలు అయితే దంచుకుందాము. నేను ఒక 5-6 మిరియాలు వేసుకున్నానండి. నాకైతే 5-6 మిరియాలు సరిపోతాయి. ఆ కప్పు దానికి సరిపోతుంది. అలాగే 2 యాలుక్కాయలు, ఇవి తీసుకొని ముందు మనం దంచుకుందాము. ఇందులో మనము దంచేటప్పుడే నేను కొంచెం తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి నేను బెల్లాన్ని కూడా ఇందులో ఒకటేసారి దంచేసుకుంటున్నానండి. అది గ్లాస్లో కొంచెం ఎక్కువ టైం తీసుకుండిద్ది కదా డిజాల్వ్ అవ్వటానికి. అందుకని చెప్పి నేను ఇట్లా దీనిలోనే తీసుకున్నాను అనమాట. నాకు ఒక 3 స్పూన్లు అయితే వేసాను. నేను కప్పు మొత్తం బెల్లం అయితే వేయలేదు. నేను ఒక 3-4 స్పూన్లు అయితే వేసాను. నాకు ఆ స్వీట్ సరిపోతుంది. మీరు ఇంకొంచెం స్వీట్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు. చక్కెర కన్నా బెల్లం అనేది తీపి తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం ఉన్నా సరిపోతుంది. మనకంత స్వీట్నెస్ అయితే అనిపించదు. పానకం నీట్గా దంచుకున్నాం కదా, మనం ఇందాక వాటర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం
కదా, ఆ వాటర్లో అయితే మనం దంచుకున్న మిశ్రమాన్ని అయితే యాడ్ చేసేసుకుందామండి. మన పానకం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ పానకంను మనం ఇందాక తయారు చేసుకున్న వడపప్పుని 2 దేవుడికి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత నైవేద్యంగా అయితే పెట్టుకుందాము. నైవేద్యంగా పెట్టుకున్న తర్వాత మనము పానకము, వడపప్పు అయితే కంపల్సరిగా ఈరోజు రామనవమి రోజు స్వీకరిస్తే అందరికీ మంచిది. మరొకసారి మీరందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.